పార్లమెంట్లో ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. సమావేశాలు ప్రారంభం కాగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు రావాలంటూ క్వశ్చన్ అవర్ను అడ్డుకున్నారు విపక్ష ఎంపీలు. దీంతో లోక్సభను 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అటు రాజ్యసభ కూడా 12 గంటల వరకు వాయిదా పడింది. సభా వ్యవహారాలను అడ్డుకుంటున్న ఇండియా కూటమి ఎంపీల తీరుపై అసహనం వ్యక్తం చేశారు స్పీకర్ ఓం బిర్లా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్రం స్పష్టం చేసినా విపక్షాలు నిరసన కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. అధికార విపక్షాల పోటాపోటీ నిరసనల మధ్య పార్లమెంట్ ప్రాంగణంలో హైడ్రామా నడిచింది. జార్ఖండ్ విషయంలో రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని, ఆ రాష్ట్రానికి ఎందుకు వెళ్లడం లేదని ఎన్డీఏ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాను గట్టిగా నిలదీశారు. ఏపీలో సమ్మె సైరన్ మోగించారు జూనియర్ డాక్టర్లు. అత్యవసర సేవలు మినహా విధులను బహిష్కరించారు జూనియర్ డాక్టర్లు. దీంతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. డీఎస్సీ అక్రమాలపై ర్యాలీ నిర్వహించిన మేకపాటి విక్రమరెడ్డితో పాటు మరో 13 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ అనుచరుల అవినీతి బాగోతం బట్టబయలైంది. నేతన్న నేస్తం కావాలంటూ లంచం ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. నేతన్న సేవలో పథకం నగదు అందలేదంటూ అర్హులైన చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. ఏలూరు జిల్లా దెందులూరులో చింతమనేని అండతో పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. జగన్నాథపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత భానుప్రకాష్ పై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భానుప్రకాష్ ను మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరామర్శించారు. తెలంగాణలో వృద్ధులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్స్ విడుదల చేస్తామని ప్రకటించిన సర్కార్ వృద్ధాప్య పెన్షన్ కి మంగళం పలికింది. ఆర్థిక భారం కారణంతో వృద్ధుల పెన్షన్స్ లేకుండానే దరఖాస్తులు విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డివిజన్ పరిధిలోని శివలింగాపురం ఏరియాలో పోలీసులు కార్డనన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని 64 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలతో పాటు మద్యం బాటిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా పిండిప్రోలులో వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన ఘటనలో 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ చేసిన బంగారం రికవర్ చేసి నిందితులను రిమాండ్కి తరలించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారని తూర్పుగోదావరి జిల్లా కాతేరు సమీపంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. యువతి గొంతు కోసి ఆ తర్వాత తన చెయ్యి కోసుకున్నాడు యువకుడు. ఘటనా స్థలంలోనే యువతి మృతి చెందగా యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీలో 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెలో కూర్చుని వేద పండితులు వరుణ జపాన్ని పఠించారు. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల మధ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధానికి ముగింపు పలకాలంటే ఇరాన్ అమెరికాకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.